చూసుకోవచ్చు నటుడు శివాజీకి నోటీసులు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇతను చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి, హీరోయిన్లంతా కూడా సగం స్కర్ట్స్ డ్రెస్ వేసుకొని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘాటు వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్ద ఎత్తున వేడెక్కింది. మహిళా కమిషన్ అయితే ఖచ్చితంగా 27 తారీఖున విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అందులో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వ్యాఖ్యల నేపథ్యం ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు నన్ను క్షమించండి అంటూ నటుడు శివాజీ ఏదైతే హీరోయిన్ల డ్రెస్సింగ్లపై వ్యాఖ్యలు చేసినందువల్ల పెద్ద ఎత్తున కూడా మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఖచ్చితంగా మహిళా కమిషన్కి మీరు హాజరు కావాల్సిందని చెప్పడంతో మళ్ళీ సారీ చెప్తున్నట్టు కూడా శివాజీ మళ్ళీ ఒక వీడియోని కూడా బయటకు పంపిన పరిస్థితి. అసలు ఏం మాట్లాడాడు, అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో. మై సిన్సియర్ అపాలజీస్. మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళా వస్త్రాధరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్లను పరిగణలోకి తీసుకున్న కమిషన్ మంగళవారం నటుడు శివాజీ నోటీసులు జారీ చేసింది. ఆయన వాడిని కొన్ని పదాలపై ఇటు సోషల్ మీడియా అటు సినీ పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకునే అవసరమైన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ నేరెల శారద స్పష్టం చేశారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మహిళల డ్రెస్సింగ్ పై వ్యాఖ్యలు చేసిన అవమానకరంగా ఉన్నాయని వాయిస్ ఆఫ్ ఉమెన్ అభ్యంతరం వ్యక్తం చేసిన దీనిపై మా అసోసియేషన్ కు లేఖ రాయడంతో పాటు శివాజీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఒక దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంటే హీరోయిన్ ఒక యాంకర్ వేసుకున్న డ్రెస్ను చూసి అతన్ని గౌరవిస్తూ మీరు చాలా పద్ధతిగా ఉన్నారు, పద్ధతిగా రెడీ అయ్యారు, కానీ కొందరు హీరోయిన్లు ఇష్టానురీతిగా స్కట్స్ చేసుకుంటూ సగం బాడీ షేమింగ్స్ కనిపిస్తూ కూడా ఇష్టానురీతిగా కూడా డ్రెస్లు వేసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళందరిపైన కూడా ఇష్టానురీతిగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిండు. వాడకూడని పదాలు కూడా వాడింది. కాబట్టి ఈ మహిళా కమిషన్ సీరియస్ అయ్యి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే, మీ పైన యాక్షన్ ఉంటుంది అని చెప్పడంతో అతను వ్యాఖ్యానించిన ఖండించిన సెలబ్రిటీలు గాయని చిన్మయి, నటి అనసూయ, నటుడు మంచు మనోజ్ శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఘాటు వ్యాఖ్యలతో శివాజీపై ఫైర్ అయ్యారు. టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటిస్తున్న దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళా వస్త్రాధరణపై మాట్లాడుతూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, శరీరం ఎక్కువ కనిపించే దుస్తులు వేసుకోవడం అందం కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని చెప్పి తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. అంటే దీనికి సంబంధించి అతను మాట్లాడిన మాటలు కావచ్చు, వ్యాఖ్యలను కావచ్చు, గాయని సింగర్ చిన్మయి కావచ్చు, అలాగే నటి అనసూయ కావచ్చు, నటుడు మంచు మనోజ్ శివాజీ వ్యాఖ్యలను కూడా ఖచ్చితంగా ఖండించారు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది, ఎవరు వస్త్రాధరణపై మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా కూడా శిక్షించాల్సిందే అని చెప్పేసి కూడా కొన్నటువంటి తోటి ఆ సెలబ్రిటీలు కూడా అతన్ని ఖండించిన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే సారీ చెప్పిన నటుడు శివాజీ, అంటే ఇదంతా ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళని కూడా సారీ చెప్పిన పరిస్థితి. ఇందులో దండోరా సినిమా ఫంక్షన్లో చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో వేదికగా వీడియో విడుదల చేశారు. 4 మంచి మాటలు చెప్పాలని అనుకున్న ఈ క్రమంలోనే కొన్ని వాడకూడదని పదాలు వాడాను. ఆ మాటలు కూడా అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదు, ముఖ్యంగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇటీవల ఒకరిద్దరు హీరోయిన్లను పబ్లిక్లోకి వచ్చినప్పుడు అభిమానులు వారి పట్ల మిస్బిహేవ్ చేయడం, హీరోయిన్ల దుస్తులు కూడా చిరిగిపోయిన పరిస్థితులు మనం చూసాం. అందుకే అలా మాట్లాడను. ఏదేమైనా నా ప్రసంగంలో 2 వాడకూడని పదాలు వాడాను, దానికి క్షమాపణ చెప్తున్నానని చెప్పి ఆ వివరణ ఇచ్చిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కూడా రచ్చ నడుస్తూ ఉంది. ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, మా బాడీ మా ఇష్టం, లేకపోతే మా వస్త్రాలు మా ఇష్టం, ఇష్టాన్ని రెడీ అవుతాం మీరెవరు చెప్పడానికి అని చెప్పి చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, చాలా మంది మహిళలు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అతను ఆ వీడియోలో ఓకే సారీ తప్పైంది క్షమించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడాను, కానీ కొన్ని మాటలు ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా హాఫ్ సారీస్ కట్టుకున్నప్పుడు లేకపోతే సగం దుస్తులు వేసుకొని వచ్చినప్పుడు అభిమానుల్లో వీళ్ళే ఇబ్బందులు పడతా ఉన్నారు. అభిమానుల మధ్యలో కూడా ఆ డ్రెస్సింగ్
ఆ డ్రెస్సింగ్ వల్ల కూడా అభిమానుల మధ్యలో ఇబ్బందులు పడతా ఉన్నారు, రికార్డంలో పోతా ఉన్నారు. కాబట్టి నేను ఆ కోపంలో అలా అనాల్సి వచ్చింది. మీ పైన గౌరవించి మాత్రం ఇలా మాట్లాడాను, ఖచ్చితంగా క్షమించాలి. మేము కొన్ని వాడకూడదని 2 పదాలు కూడా వాడాను కాబట్టి ఖచ్చితంగా క్షమింపాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే మహిళా కమిషన్ ఇట్లా సీరియస్ అయింది. 27వ తేదీన మహిళా కమిషన్కి హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ఆ పట్టుబట్టి కూర్చుంది. ఖచ్చితంగా మహిళా కమిషన్ కూడా వెళ్ళబోతా ఉన్నారు. అసలు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉంది, లేకపోతే సెలబ్రిటీలంతా కూడా పెద్ద ఎత్తున ఇతని పైన విమర్శలు గుర్పిస్తా ఉన్నారు. ఇతను ఒక సెలబ్రిటీ అయినా కూడా ఇతర సెలబ్రిటీలందరూ కావచ్చు, మహిళలంతా కూడా దీనికి సంబంధించి ఫైర్ అవుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది, అతనికి క్షమాపణలు మహిళా కమిషన్ ఒప్పుకునే ఛాన్స్ ఉందా, ఏదైనా యాక్షన్ తీసుకోబోతుందా చూడాలి.